బీజేపీకి దగ్గరైన రేవంత్ రెడ్డి రేవంత్ను హస్తం పార్టీ వదిలేసిందా, పూర్తిగా బీజేపీ కనుసన్నల్లోకి వెళ్ళిపోయాడా, రేవంత్ను కదిలిస్తే ఏమైనా జరగవచ్చని ఆగారా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది, బీజేపీల మాటల అంతరార్థం ఏంటి? ఒకసారి ఇక్కడ చూస్తే ఒక చిన్న కథ రాసిన మా వాళ్ళు. ఓ జాలరి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళాడు. ఎంతసేపు గాలం వేసినా ఎంతసేపు వల వేసినా ఒక్క చేప కూడా ఎక్కడం లేదు. ఈ ప్రయత్నంలో సంచిలో ఉన్నటువంటి చేపలు కూడా కొన్ని సముద్రంలోకి దూకేసినాయి. కొత్తగా చేపలు పడకపోగా ఈ సంచిలో ఉన్నటువంటి చేపలు కూడా సముద్రంలోకి దూకి పారిపోయినాయి అన్నమాట, దూకి. సో పక్కనే ఉన్నటువంటి మిగతా జాలర్లు అతడిని గేలి చేస్తున్నారు, అంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు, ఎక్కిరిస్తున్నారు. ఇక ఈ క్రమంలో చివరకు ఓ మోస్తరు చేప ఎక్కింది, కానీ అది కూడా జారిపోతుంటే ఆ జాలరి దాన్ని తోక గట్టిగా పట్టుకొని తోటి వారికి చూపించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ ఆ చేప కూడా జారిపోతుందని, కేవలం చేప తోక మాత్రమే మన చేతిలో ఉందని, అది మరి కాసేపట్లో సముద్రంలోకి వెళ్ళిపోతుందని తెలుసు. ఎవరికి? ఆ జాలరికి కూడా తెలుసు అనమాట. కానీ తన తోటి జాలర్ల ముందు పలచన కావద్దని దాని తోక పట్టుకొని అలా ఉండిపోయాడు ఆ జాలరి. సో ఈ కథలో చేప ఎవరో జాలరి ఎవరో ఆ మహాసముద్రం ఏంటో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అర్థమైంది కదా క్లియర్గా? ఇప్పుడు ఈ ఇద్దరు చూసేస్తే ఇప్పుడు జాలర్ ఎవరు, ఇలా చేప ఎవరు, సముద్రం ఎవరు? ఏంది కథ? ఎవరు సముద్రం అంటే బీజేపీ సముద్రం, జాలరి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ జాలరి, చేప ఎవరు అంటే ఈ చేప మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చేప అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిన కానుంచి జరుగుతున్నటువంటి వ్యవహారము, ఈ తతంగం అంతా చూస్తూ ఉంటే ఇదే కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నది. ఎందుకు అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కోటరీ ఇప్పుడు మొత్తం 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆ 64 మందిలో రేవంత్ రెడ్డి కోటరీ 30కి పైనే ఉంటుంది, 30 నుంచి 40 మధ్యలో ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి చాలా జంప్ అన్నామంటే ఇప్పుడు 30-35 మంది జంప్ అయిపోతారన్నమాట, అంటే గవర్నమెంట్ కూలిపోతుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్ కాదు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధిష్టానానికి, హైకమాండ్కు, పెద్ద నాయకులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డికే సీఎం పదవి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఎలాగో వీడు పోతాడు కానీ ముందే మనము కనీసం ఉన్నన్ని రోజులైనా కనీసము అది మన ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు అన్నమాట. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యకపోతే గెలిచినటువంటి 30 మందినో 35 మందినో వేసుకొని ఈయన ఎప్పుడో జంప్ అవుతుండే, కావాలంటే బీజేపీతోని, కావాలంటే ఇంకా మిగతా వాళ్ళతో పొత్తు పెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉంటుండే. అందుకని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాటను తీయకుండా, రేవంత్ రెడ్డి ఏం చెప్పినా కానీ దాన్ని కాదనకుండా, దానికి ఇంకొక మాట చెప్పకుండా, ఇంకో ఆప్షన్ చెప్పకుండా అన్ని ఇచ్చుకుంటూ పోతా ఉంది. అంతకుముందు టికెట్ల కానుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి పదవి, ఇప్పుడు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టుల దాకా అంతా రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లనే జరుగుతూ ఉందన్నమాట. ఎందుకు అంటే ఈ శాప జారిపోతుందో ఏమని, సముద్రం అనేటువంటి మోడీ అనేటువంటి సముద్రంలో కలిసిపోతుందేమో అని, బీజేపీలో కలిసిపోతే రేపన్నాడు మనం ఆగమైపోతాం అనేటువంటి దాంతో, ఆ భయంతో ఈయనని పోకుండా తోకను బిర్రగా పట్టుకొని కూర్చుందన్నమాట. కానీ ఆ తోక ఎంతసేపు ఉంటుంది చేతిలో? ఎంతసేపు ఉంటుంది? నీళ్ళకు పోయింది అంటే చేపకు బలం వస్తుంది, జమ్మున జారిపోతుంది, ఊరికిపోతుంది. సో మరి ఎంతసేపు ఆ తోకను పట్టుకొని కూర్చుంటారు కాంగ్రెస్లో ఉన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏంది కథ అంటే, ఇక ఈ ఎన్నికలు అయిపోయిందాక ఆ తోకను పట్టుకొని కూర్చుంటారు వీళ్ళు. ఏ ఎన్నికలు? పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిందాక తోకను పట్టుకొని కూర్చుంటారు. ఈ తోక ఉన్నటువంటి ఈ చేప కూడా ఏం చేస్తుంది అంటే, పెద్దగా బలంగా ఆ సముద్రంలోకి ఈదడానికి, సముద్రంలోకి ఒక గుప్పిచ్చి ఉరకడానికి ప్రయత్నం చేయదు. ఆ పట్టుకున్నాడు కదా మంచిగా, ఏదో మసాజ్ చేసినట్టు దువ్వినట్టు ఉంటుంది అన్నట్టుగా మెల్లగా అటకడక్కడే ఈత కొట్టుకుంటుంటుంది అనమాట. అంటే కాంగ్రెస్ వాళ్ళ చేతుల తోకను పెట్టి నేను వాళ్ళు వదిలిపెట్టే కానీ పోకుండా ఈ ఎన్నికలు అయిపోయినాక అక్కడక్కడనే ఈదుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక కాంగ్రెస్ పచార ఏమన్నా దేశవ్యాప్తంగా పెరిగితేనేమో రివర్స్లో వస్తుంది ఆ జాలరి దగ్గరికి, అంటే కాంగ్రెస్ దగ్గరికి వస్తుంది, ఆ దగ్గరనే ఉంటుంది ఎక్కడ పోకుండా. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా అయ్యి కాంగ్రెస్ పార్టీ మరింత దెబ్బతిన్నా, ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రచారం పెరగకపోయినా వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తోకను జాడిచి సముద్రంలోకి పారిపోతుంది చేప. సో కాబట్టి సముద్రం అనేటువంటి బీజేపీలోకి పోయేందుకు రేవంత్ రెడ్డి గారు అడుగులు ఈ విధంగా పడుతున్నట్టు ఈ నెల 15 రోజుల రాజకీయంలో క్లియర్ కట్గా కొట్టొచ్చినట్టు అర్థమవుతా ఉంది. ఎందుకు అంటే ఇలా అధినాయకుడు రాహుల్ గాంధీ ఏమో ఆదాని మోడీ ఒక్కటే,
ఇద్దరు కలిసి దేశాన్ని దోసుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంపద మొత్తము మోదీ దగ్గరనే ఉంది, మోదీ అంటే ఆదాని దగ్గరనే ఉంది అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రతి ఊరు తిరుగుకుంటా, రాష్ట్రం తిరుగుకుంటా జోడో యాత్ర అని, న్యాయ జోడో యాత్ర అని ఇట్లా రకరకాలుగా తిరుగుతూ ఆయన ఆ పని చేస్తూ ఉన్నాడు. ఈయననేమో అదే ఆదానితోటి అలాయి బయలాయిలు చేసుకొని భుజాలు రాసుకొని కౌగిలింతలు చేసుకొని మంచిగా ఇక్కడ కంపెనీలు పెట్టండి అని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దానికంటే ముందు ఇట్లా పోయి మోడీని పోయి కలిసి వచ్చి సీక్రెట్గా గుసగుసలు మాట్లాడుకొని ఇక రేపెట్టా మేమే వస్తాం, మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి నువ్వు రెడీగా ఉండు తమ్ముడు, నువ్వు కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నవి కాబట్టి నేను కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నాయి కాబట్టి నీకు మంచి అవకాశం ఇస్తా తెలంగాణ రాష్ట్రాన్ని నీకు గంపగుత్తగా 5 ఏళ్ళు నీకే చెప్తా కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయినాక ఉండు, నీకోసమే నేను వాడికొచ్చి ఏది తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన కేసీఆర్ మీద ఉన్నాయి లేనిపోని అన్ని ఆరోపణలు చేసి వచ్చిన కేసీఆర్ బీజేపీ ఒకటైనటువంటి సంకేతాలు వచ్చి హైదరాబాద్ వేదికగా తెలంగాణ వేదికగా వచ్చి చెప్పొచ్చినా నీకోసమే, నువ్వు గెలవడం కోసమే కాబట్టి నువ్వు అంత జాగ్రత్తగా ఉండు, ఈ 6 నెలలు తర్వాత వచ్చేది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నట్టు జరుగుతున్నటువంటి వ్యవహారం ఈ చర్చ అన్నమాట. సో కాబట్టి వీళ్ళు దగ్గర అయ్యారు. అందుకే రేవంత్ రెడ్డిని హస్తం పార్టీ ఇప్పుడు ఏమంటలేదు, కంప్లీట్గా ఆయన వదిలేసింది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏమన్నా అంటే తోక జాడిచి ఉరుకుతుంది. సో కాబట్టి ఏమనకుండా అట్లా ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ వస్తూ ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళు ఏమన్నా అనకపోయినా జరిగేది ఏది జరుగుతుందో అదే జరుగుతుంది అన్నమాట. సో ఇది దీని సారాంశం అన్నట్టు.